ఒక క్రైస్తవ మతానికి ఏదైనా ప్రాబ్లమ్ లేకపోతే అన్యాయం జరిగిందని చెప్తే ఇమ్మీడియట్‌గా ఆళ్ళకి సంఘాలు ఏర్పడిపోతాయి. యూట్యూబ్ ఛానెల్‌లో కోడే కూసేసే కొన్ని శక్తులున్నాయి. అంతెందుకు గరగబరు ఒక ఇష్యూ 10 సంవత్సరాల క్రితం జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ఏకంగా ఏలూరు దాకా వచ్చేసాడు. ఆ టైంలో చాలా గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా మద్దతు తెలుపుతాయి. కానీ ఇక్కడ ఒక శ్రీరామనవమి జరుపుకోవడానికి, ఒక రామాలయం గుడి కట్టుకోవడానికి జరిగిన ఈ పోరాటంలో ఈ జనసేనకు సంబంధించిన కార్యకర్త గాని, లేకపోతే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి గాని, పరామర్శన కరువయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మాజీ ఎంపీ అమలాపురం చెందిన హర్షకుమార్, నేను రంగంలో దిగితే తాడో పేడో తెలిసిపోద్ది అంటూ ఆయన హిందూ మతానికి సంబంధించిన రిజర్వేషన్‌లో ఎంపీగా నగ్గిన ఆయన కూడా ఈరోజు క్రైస్తవ మతానికి సపోర్ట్ చేస్తూ అధికారికంగా మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఇక్కడ పరిస్థితి ఏ దిగజారుడు స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. కనీసం దీని మీద అది ట్వీట్ చేసే మన రాజకీయ నాయకులు ఒక్కసారి రఘురామకృష్ణరాజు గారిని పరామర్శిస్తే బావుంటుందేమో. చంద్రబాబు నాయుడు గారు గాని, నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేకపోతే కూటమి పెద్దలు బీజేపీతో సహా